దాసరి కథ ఆముక్తమాల్యదలోనిది. ఆముక్తమాల్యదను రచించినది శ్రీకృష్ణదేవరాయలు. ప్రధాన కథతో ఈ కథకు సంబంధం లేకున్నను విశిష్ట అద్వైత మతమును దాని ఘనతను చాటేందుకు వీలుగా ఈ కథను శ్రీకృష్ణదేవరాయలు రాశారు. దీని మూల కథ వరాహ పురాణములో ఉన్నది. ఒక దాసరి విష్ణువును ఆరాధించు పరమ భక్తుడు. అతడు తన నివాసానికి కొద్ది దూరంలోని గ్రామంలో ఉన్న తిరుక్కురం గుడికి ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి వెళ్ళేవాడు. గుడికి వెళ్ళి మంగళ కైశికీ రాగములో స్తుతించినాక వెనుదిరిగేవాడు. అలా 10 సంవత్సరాలు గడిచాయి. అతడు ఇదివరకు సైనికుడిగా కూడా పనిచేశాడు. ఒక రోజున అతడు బ్రాహ్మీ ముహూర్తం కంటే ముందుగానే బయలుదేరవలసి వచ్చింది. ఎందుకంటే కోళ్ల కూతలకు ఆ కోళ్లు పిల్లికి భయపడి కూశాయి. అప్పుడు బయలుదేరిన అతడు దారి తప్పాడు. దారి తప్పిన అతనికి దారిలో బ్రహ్మరాక్షసుడు ఎదురయ్యాడు. తాను మళ్ళీ అతని వద్దకు వస్తానని, విష్ణువుకు స్తోత్రం చేసి రావాలని, అప్పుడు తనను తినవచ్చును అన్నాడు దాసరి. ఈ సందర్భంలో ఒక పద్యము శ్రీకృష్ణదేవరాయలు పోతన వలె ఉత్పలమాలలో రాశారు. అది ఇది: ఎవని చూడ్కిని చేసి జనియించు జగంబు వసించును, ఈ జగంబు ఎవని యందుడిందు, మరి ఎవ్వని యందు ఇది అట్టి విష్ణుతోన్ ఇవ్వలన్ ఒక్క వేల్పు గనియించిన పాతకి నౌదును ఏన్ నేను ఏ విధినైన నిన్ను కదియనేని అనన్ విని బంధమూర్చినన్. ఆ విధంగా దాసరి తాను రాకుంటే విష్ణుమూర్తికి ఆయనతో సమానంగా ఇంకో దేవుణ్ణి పోల్చిన పాపానికి లోను అవుతానని ఒట్టు పెట్టుకున్నాక రాక్షసుడు దాసరిని వదిలాడు. దాసరి తిరుక్కురం గుడికి వెళ్ళి విష్ణుమూర్తికి స్తోత్రం చేసి తిరిగి వచ్చి తనను తినవచ్చును అన్నాడు రాక్షసునితో. అప్పుడు అతని సత్యసంధతకు కరిగిపోయిన బ్రహ్మరాక్షసుడు అతన్ని పరమ భక్తుడిగా భావించి అతడు పాడిన మంగళ కైశికీ రాగంలో పాడిన పాట యొక్క పుణ్యఫలమును తనకు ధారపోయమని, తనకు అందువల్ల బ్రహ్మరాక్షస రూపం పోతుందని ప్రాధేయపడ్డాడు. రామానుజాచార్యుని వలె తనను కరుణించు అన్నాడు. మనసు కరిగిన దాసరి బ్రహ్మరాక్షసునికి రాక్షస రూపం ఎలా వచ్చిందో తెలుపమన్నాడు. బ్రహ్మరాక్షసుడు తన పూర్వ వృత్తాంతమును ఈ విధంగా చెప్పాడు. తన పేరు సోమశర్మ అని, తను ఒకసారి బాటసారులతో కలిసి స్వగ్రామమునకు పోవుచుండగా దారిలో దొంగలు అడ్డగించారు అని, బాటసారులను దోచుకున్నారు ఆ దొంగలు అని, ఆ దొంగలలో ఒకడు తన సొమ్ము సంచిని తీసుకొనగా వాడిని తాను ఎదిరించగా వాడు తనను కత్తితో నరికాడని, అప్పుడు వాని భయంకర రూపం చూస్తూ తాను మరణించినందున తనకు భయంకరమైన ఈ రూపం కలిగిందని, అంతేకాకుండా అప్పుడు నేను యజ్ఞ కర్మలు చేయడానికి దీక్షపట్టి పూనుకున్న రోజులలో మరణించినందున నాకు ఈ బ్రహ్మరాక్షస రూపం వచ్చింది అని చెప్పాడు. అప్పుడు దాసరి తాను పాడిన మంగళ కైశికీ రాగంలో పాడిన పాట యొక్క పుణ్య ఫలమును ఆ బ్రహ్మరాక్షసుడికి ధారపోయగా బ్రహ్మరాక్షస రూపము పోయి సోమశర్మకు బ్రాహ్మణ రూపం వచ్చింది. వెనువెంటనే బద్రీనాథ్ పుణ్యక్షేత్రం యాత్రకు సోమశర్మ బయలుదేరాడు. అల్లసాని పెద్దన రచించిన మను చరిత్రలో ప్రధాన కథతో సంబంధం ఉన్న ఉపకథనే ఇందీవరాక్షుని కథ. మాయాప్రవరుడు వరూధిని యొక్క కుమారుడైన స్వరోచి మనోరమను పరిణయం చేసుకున్న కథలో ఈ ఉపకథ ఇలా ఉంది. నలనాభుడు ఒక గంధర్వుడు. అతడు భూలోకంలోని బ్రహ్మమిత్ర మహర్షి ఆయుర్వేద వైద్య విద్యలో గొప్ప ప్రఖ్యాతిని సాధించగా అతని వద్దకు వెళ్ళి ఆ విద్యను నేర్పుమని ప్రార్థించాడు. అయితే గంధర్వులు భోగ లాలసతో, నాట్యాలతో, పాటలతో, విలాసాలతో గడిపేవారు కాబట్టి అతడికి విద్యను నేర్పను అని బ్రహ్మమిత్రుడు చెప్పగా
మా పెద్దల శిక్షణలో బుద్ధిగానే పెరిగాను, నేర్పండి అని మళ్ళీ ప్రార్థించాడు నలనాభుడు. అప్పుడు బ్రహ్మమిత్రుడు, నన్ను విసిగించకు, వెళ్ళిపో అని చెప్పేశాడు. అప్పుడు నలనాభుడు శాంబరీ విద్యతో శిష్యులలో మారు రూపంతో ఉండి విద్యను నేర్చుకున్నాడు. ఆ విద్యను నేర్చుకున్న తర్వాత బ్రహ్మమిత్రునికి అగుపించి ఇలా అన్నాడు, తండ్రి, నాకును అనుగ్రహింపగదే వైద్యంబు అంచు ప్రార్థించినన్. తండ్రి, నాకును అనుగ్రహింపగదే వైద్యంబు అంచు ప్రార్థించినన్. గండ్రలుగా నటులాడి దిక్కృతులన్ పోకాలు మంటివి. ఓహో, మదిన్ తీండ్రలు కలిగిన వారికి ఏ కరణి నేనిన్ విద్య రాకుండునే. గుండ్రాడాచినన్ పెళ్ళి ఏమిటికిన్ చిక్కును కష్టముష్టింపచా. ఈ పద్యభావం ఇది. తండ్రి, నాకు విద్యను నేర్పండి అని అంటే పొగరుచే పొమ్మన్నావు. మనసులో పట్టుదల ఉంటే విద్య రాదా? సన్నికళ్ళు పుత్రమును దాస్తే పెండ్లి ఆగుతుందా? ఈ పద్యములోని మొదటి పాదములో విద్య పట్ల ఇందివరాక్షునికి గల గౌరవభావము, రెండో పాదములో విద్య పట్ల దీక్ష, శ్రద్ధ, అభిలాష కనబడుతుంది. మూడో పాదములో లోకోక్తి ఉంది. నాలుగవ పాదములో విద్యను నేర్పను అన్నందుకు ఒక గురువును దూషించటం అనిపిస్తుంది. దాంతో మహర్షి కోపించి అతన్ని రాక్షస మాయచే విద్యను నేర్చుకున్నావు కాబట్టి రాక్షసుడవైపో అని శపించాడు. అప్పుడు తన అజ్ఞానమునకు గంధర్వుడు పశ్చాత్తాపపడి పశ్చాత్తాపమును చెప్పుకోగా, ఒక గొప్పవాడు నిన్ను చంపినప్పుడు నీ రాక్షస రూపం పోతుంది అని బ్రహ్మమిత్రుడు శాప విమోచనం చెప్పాడు. అలసాని పెద్దన ఈ కథ ద్వారా విద్యార్జనకు మోసంతో ప్రవేశం పొందితే తగిన శిక్ష పడుతుందనే ఒక సందేశాన్ని వెల్లడించాడు. కవితాభిమానము తెచ్చిన తంట. మధుర అనగానే మీనాక్షి దేవతామూర్తి గుర్తుకు వస్తుంది. ఆమె శివుని ఇల్లాలు. శివుణ్ణి మధురలో కళ్యాణ సుందరం, అళగిరి అని అంటారు. మధురను పాండ్యరాజులు పరిపాలిస్తూ ఉండగా వారి వంశంలో పూర్వం ఒక రాజుకు అగస్త్య మహర్షి సంఘ పలకం ఇచ్చాడు. అది సరస్వతీదేవి కంఠాభరణమని ప్రసిద్ధి చెందింది. మనం చెప్పుకునే ఈ కథాకాలం నాటికి ఒక పాండ్యరాజు పరిపాలిస్తూ ఉన్నాడు. నేటి తమిళనాడులోని మధుర, తిరునల్వేలి జిల్లాలను ఈ పాండ్యరాజు యొక్క రాజ్యంగా చెప్పుకోవచ్చును. ఈ రాజు సంఘ పలకం మీద 12 మంది కవులను కూర్చుండబెట్టాడు. వీరికి నచ్చినట్లుగా ఎవరు కవిత చెప్పినా రాజు వారికి 1000 మాడలు బహుమానంగా ఇచ్చేవాడు. రాజ్యసభ సంగతి ఇలా ఉండగా ఆ కాలంలో తీవ్రమైన కరువు వచ్చింది. ఆ మధురా నగరంలోని శివాలయంలోని గర్భగుడి పూజారి ఒకరు కరువు భరించలేక వేరే చోటికి వెళ్ళాలని భావించాడు. శివుడు తన భక్తుడైన పూజారిని వెళ్ళనీయకూడదని అతనికి సహాయం చేయాలని తాటాకు మీద ఒక పద్యం వ్రాసి ఆ పద్యాన్ని పాండ్యరాజుకిస్తే 1000 మాడలు ఇస్తాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదులే అని పంపాడు. పూజారి వెళ్ళేసరికి రాజు ఆలోచిస్తున్నాడు. అతనికి రాత్రి ఒక అనుమానం కలిగింది. తన భార్య కేశపాశము నుండి పరిమళం రాగా అది సహజమైన పరిమళమా కాదా అనే సందేహం కలిగింది. పూజారి తెచ్చిన పద్యములో పార్వతీదేవి యొక్క కేశపాశములో పరిమళం సహజంగా ఉండిందని శివునిచే వ్రాయబడింది. అది 12 మంది కవులలో ఒకరైన నత్కీరుడు విని అలా పరిమళం సహజంగా స్త్రీలకు ఉండదని తప్పు ఎందుకు రాశావు అని గట్టిగా పూజారిని అడిగేసరికి అది తాను రాసింది కాదు, శివుడు రాశాడు అని చెప్పాడు ఆ పూజారి. తిరిగి వచ్చి శివునితో, నీ పద్యం తీసుకుపోయి అక్కడ సిగ్గు పోగొట్టుకున్నాను, నత్కీరుడిచే నేను మాటపడ్డాను అని సంగతి చెప్పగా శివుడు వెంటనే పూజారితో సభలో ప్రత్యక్షమై నా పద్యంలోని తప్పు ఏమిటో నిరూపించు అని నత్కీరుడిని అడిగాడు. మానవ స్త్రీలకే కాదు, దేవతా స్త్రీలకు కూడా వారి కేశపాశములకు సహజంగా పరిమళము ఉండదు. కానీ శివుడు
పార్వతీదేవి కేశపాశంలో నుండి పరిమళం సహజంగా వస్తుంది కనుక ఆ విధంగా వ్రాశాడు. అది నత్కీరుడు గ్రహించాలని తాను శివుడు అన్నట్లుగా రూపం చూపించాడు. తాను ఎవరో తెలిస్తే తన పద్యాన్ని నత్కీరుడు తప్పుపట్టడని శివుడు భావించాడు. కానీ నత్కీరుడు మొండిగా శివుడైనా సరే లెక్కలేదు అన్నట్టు తన మాటే ఒప్పు, శివుని పద్యం తప్పు అని అన్నాడు. ఇక శివుడు సహించలేక నత్కీరుడికి పెద్ద రోగం కలగాలని శపించాడు. అప్పుడు నత్కీరుడికి తాను మొండి పట్టుదలతో భగవంతుణ్ణి కూడా లెక్కజేయలేదని తలచాడు. తనకు తగిన శాస్తి జరిగిందని పరమశివుణ్ణి వేడుకోగా శాప విమోచనం చెప్పాడు. పెద్దవారు ఏం చెప్పినా నలుగురిలా మౌనంగా ఉండక విరుద్ధంగా మొండిగా ప్రవర్తిస్తే ఆపద అవుతుందని, నత్కీరుడిలా అవుతుందని ఈ కథ తెలియజేస్తూ ఉంది. ఇందులో నత్కీరుడు దుఃఖించినప్పుడు ఉండిన ఒక పద్యము, ఇది ఉత్పలమాలలో ఉంది. ఈ కవితాభిమానము వహించి తిని ఏటికి సంగపీటిపైన్ ఈ కవులున్నయట్లు వసయింపక దేవుని తోడన్ ఏలా నేను ఈ చార్వాకము ఒనర్చితిన్ కడు భరంబగు కుష్ఠ రుజా విషాదము ఏను ఏకరణిన్ ధరింతును ఇంకా ఎన్నడూ చూచెద వెండి గుబ్బలిన్ అని పద్యము. దీని భావము, ఈ కవిత్వమునకు సంబంధించిన మొండి పట్టుదల ఏలపూనితిని ఈ కవులు సంగపలకంపై మౌనంగా కూర్చున్నట్లు నేను కూర్చుండక దేవునితో ప్రత్యక్ష ప్రమాణమునకు విరుద్ధమైనది తప్పని ఏల ప్రతివాదము చేసి తిని దుర్భరమగు ఈ కుష్ఠ వ్యాధి వలన కలుగు దుఃఖమును నేను ఏ ప్రకారముగా వహింతును, ఇంకా కైలాసమును ఎప్పుడు చూడగలను అని నత్కీరుడు పశ్చాత్తాపపడెను. రామరాజభూషణుడి వసుచరిత్రలోని శుక్తిమతి కథ. అధిష్టానపురమున శుక్తిమతి అను నది ఉంది. ఆమె నదులన్నీయు తనను కొలుచుచుండగా ప్రతిదినము బ్రహ్మ కొలువునకు వెళ్ళి సేవించి వచ్చుచుండేటిది. ఈ విధంగా ఉండగా ఒకనాడు హిమవంతుని పుత్రుడైన కోలాహలుడు అను పర్వత శ్రేష్ఠుడు ఆమెకు ఎదురుపడ్డాడు. అంతటా ఆమె ప్రక్కకు తప్పుకుంది. కోలాహలుడు ఆమె సౌందర్యాన్ని చూచి మోహితుడై అప్పటికి వెడిలిపోయాడు. ఆ తర్వాత కోలాహలుడు ఆమె ఎందలి ప్రేమచే విరహతాపమును భరింపలేక ఎట్లయినను శుక్తిమతి ప్రేమను పొందవలనని నిశ్చయించుకొని ఒకనాడు సర్వ అలంకార భూషితుడై ఆమె కడకు వెళ్ళాడు. అంతటా ఆమె కోలాహలుణ్ణి తగిన విధంగా సత్కరించి, మీరు నా కడకు వచ్చుట నా ఎందలి అభినవ అనురాగ సంపద చేతనే కదా అని పలికింది. అతడు చిరునవ్వుతో, బ్రహ్మ కొలువునకు వెలుచున్న నిన్ను చూచి నా మనస్సులో ఎల్లప్పుడూ నిన్నే తలంచుకొనుచుందును. ఇప్పుడు నిన్ను పొందగోరి వచ్చాను, నా కోర్కెను మన్నింపుము అని కోరాడు. అంతటా ఆ శుక్తిమతి, నేను అన్ని విధములా నీకంటెను తక్కువదానిని, నీవు ఉన్నతమైన వాడవు, అట్టి నీవు నన్ను కోరుట సమంజసముగా లేదు. అయినను నదీ పర్వతములకు పొందు ఎట్లు కుదురుతుంది అని తిరస్కరించింది. కాని కోలాహలుడు, నన్ను ఈ ప్రేమ సాగరము నుండి దరిజేర్చు భారము నీపై పెట్టి తిని అని పలికాడు. అందులకు ఆమె, నాకంటే అందమైన స్త్రీలు ఎందరో కలరు కదా, వారి కడకేగి వారి ప్రేమను పొందవచ్చును కదా అని ఎన్ని చెప్పినను కోలాహలుడు వినక అధిక మోహముచే శుక్తిమతిని బలాత్కారముగా నిరోధించెను. అంతటా ఆ నది, ఓ వసు మహారాజా, నన్ను రక్షింపు అని ఆర్తనాదం చేసింది. పర్వతం అడ్డు పడుటచే నదీ జలమంతయు ఊళ్ళపై పడి ప్రవహింపసాగింది. ప్రజలు భీతి చెంది రాజు వద్దకు వెళ్ళి తమ్ము కాపాడుమని మొరపెట్టుకున్నారు. అంతటా ఆ వసురాజు చతురంగ సైన్యముతో వెడలి ప్రవాహమునకు అడ్డుగా ఉన్న కోలాహల పర్వతమును తన కాలి గోటితో గవ్వను వలె పైకి ఎగమీటగా నది శాంతించింది. ప్రజలు సంతోషించారు. అప్పుడు ఇంద్రుడు స్వయముగా రాజు వద్దకు వచ్చి అతని పరాక్రమమును ప్రశంసించి అతనికి ఒక దివ్య విమానమును ఇచ్చి స్వర్గమునకు రాకపోకలు సాగింపుమని అర్థించి స్నేహం చేయసాగాడు. అప్పటి నుండి వసురాజు ఆ పర్వతమును తన క్రీడాశైలముగాను నదిని విహార దీర్ఘికగాను చేసుకొని రాజ్యపాలన చేయసాగాడు. ఈ కథలో రామరాజభూషణుడు శుక్తిమతి నదిని గూర్చి చెప్పుచూ నదీ పరంగాను నాయిక పరంగాను వర్ణించిన ఒక పద్యము ఎంతో అద్భుతంగా ఉంది. ఆ పద్యము ఇది: జీవనమెల్ల సత్కవి నిషేవితము, జీవనమెల్ల సత్కవి నిషేవితము, ఆశయమెల్ల అచ్చత పావనత గభీరతల పట్టు, ప్రచారములు ఎల్ల విశ్వదాత్రి వలయ త్రికాల ఫలదేశికముల్,
నవకంబులు ఎల్ల ముక్తావలి విభ్రమాస్పదములు ఆ నది పెంపు నుతింప శక్యమే. దీనికి భావము నదీపరంగా ఇలా ఉంది. ఆ నదిలోని నీరు శ్రేష్టములై జల పక్షులచే సేవింపబడుచున్నది. ఆ మడుగు నిర్మలమై పవిత్రమై మిక్కిలి లోతయ్యున్నది. ప్రవాహములు భూప్రజలకు సస్య రూపమున ఫలములను ఇచ్చునవి. మరియు ముత్యములకు స్థానభూతమైన శంఖములకు ఆటపట్టై ప్రకాశించుచున్నది. ఇది నదీపరముగా భావము. ఇక నాయికాపరముగా భావము ఈ విధంగా ఉంది. ఆమె జీవితము ఉత్తములగు పండితుల చేత సేవింపబడుచున్నది. ఆశయములన్నీయు స్వచ్ఛతకును పావనత్వమునకును గాంభీర్యమునకును ఆటపట్టులు. నడవడిక త్రికాలములందు ఫలమును ఇచ్చుచున్నది. సౌందర్యము ముక్తులను కూడా భ్రమింపజేయ సాగినది. రామరాజభూషణుడు ఈ శుక్తిమతి కోలాహలుల వృత్తాంతములో అంతటా శ్లేషను వాడినాడు అని చెప్పవచ్చును. నందితిమ్మన పారిజాత అపహరణములో పుణ్యకవ్రత వృత్తాంతము. ద్వారకా నగరములో పారిజాత వృక్షమును ప్రతిష్ఠించి సత్యాకృష్ణులు సర్వ సౌఖ్యములతో ఉండగా ఒకనాడు నారదుడు ఏతించి వారి సపర్యలు అందుకొని సత్యభామ మహిమను బహువిధములా ప్రశంసించాడు. తరువాత ఆమెతో, నీ మహిమకు తగిన పుణ్యక వ్రతము అను ఒక వ్రతము ఉంది. దానిని పూర్వము అరుంధతి మొదలగు వారు ఆచరించారు. దానిని ఎట్లు చేయవలనంటే, ఉదయాన్నే లేచి శుచి అయి అత్తమామలకు భర్తకు నమస్కృతులు వనరించి వ్రతాచరణకు వారి అనుజ్ఞను పొందాలి. అసూయ ద్వేషరహితవై సవతులను ఆహ్వానించాలి. దీనిని చైత్రశుద్ధ నవమి నాడు ఆరంభించి మాస దీక్షతో వ్రత పరిసమాప్తి గావించి ఒక బ్రాహ్మణులకు సమస్త వస్తువులతో పారిజాత సహితంగా భర్తను దానం చేయాలి. అనంతరం ఆ బ్రాహ్మణుడికి ధనాన్ని ఇచ్చి తిరిగి నీ భర్తను నీవు పొందవచ్చును. ఆ విధంగా ఆచరించినచో ధన కనక వస్తువులను పుత్ర సమృద్ధియు కలుగుటే కాక నీవును నీ భర్తయు మనమున అరకొరలు ఎరుగక అనితర సులభైక సుఖములు అందుదురు అని వ్రతాచరణ విధానాన్ని విశదపరిచాడు. ఆ విధంగా సత్యభామ ఎంతగానో అది విని సంతోషించి వ్రతాన్ని ఆచరించుటకు కృష్ణుని అనుమతిని పొందింది. బంధువులను పిలిచింది. రుక్మిణి మొదలగు సవతులను ఆహ్వానించింది. రైవతకాద్రి సమీపాన విశ్వకర్మచే మణిమయ ఉజ్వలమగు దానమంటపమును నిర్మింపజేసింది. శ్రీకృష్ణుడు సత్యాసహితుడై ఒక శుభముహూర్తమున వ్రతదీక్ష పూనాడు. దాన ప్రతిగ్రహార్థం నారదుణ్ణి అంగీకరింపజేశారు. దౌమ్యాది ఋషులు ఋత్విజులుగా ఉన్నారు. వ్రత పరిసమాప్తి అనంతరం సకల బంధుమిత్ర పరివార సమేతముగా దానమంటపమునకు ఏగి శ్రీకృష్ణుని అనుజ్ఞతో గర్గమహర్షి మహాసంకల్పం చెప్పుచుండగా సత్యభామ పారిజాతంతో కూడా సదక్షణకముగా నిజ ప్రాణేశుణ్ణి నారదముని శ్రేష్ఠునకు ధారాపూర్వకంగా దానం చేసింది. అనంతరము సత్యభామ ఆత్మభూషణ వితానములన్నీయు నిష్క్రయంబుగా నారదునకు ఇచ్చి తన విభుణ్ణి గైకొంది. రుక్మిణి మొదలగు సౌతులందరినీ సముచిత రీతిని సత్కరించింది. ఈ విధమైన నందితిమ్మన యొక్క ఈ కథను 20వ శతాబ్దంలో ముత్తరాజు సుబ్బారావు అను అతను శ్రీకృష్ణ తులాభారం అను రంగస్థల నాటకంలో ఈ నందితిమ్మన కథలో మార్పులు చేసి, అనగా సత్యభామ సవతులను పిలువలేదని ఆ కల్పనతో పాటు సత్యభామ గర్వభంగమగుటకు ఒక అద్భుతమైన సన్నివేశమును కల్పించెను. అదేమనగా, భర్తృ దాన అనంతరం త్రాసులో ఎంత ధనం వేసినను అది శ్రీకృష్ణుని బరువునకు సమానం కాకపోయెను. అప్పుడు నారదుడు, ఇంక నీ వలన లాభము లేదు, స్వామిని ఎవరికైనా అమ్మి ధనమును గ్రహించదా అని సత్యకు తెలిపి ఊరిలోనికి తీసుకొని పోయి భలే మంచి చౌకబేరం అంటూ కృష్ణుణ్ణి తిప్పాడు. ఆ విధంగా కృష్ణుని తిప్పటం చూసి భరింపజాలక సత్యభామ నారదుణ్ణి ప్రాధేయపడితే అతడు ఒక ఉపాయం చెప్పాడు. శ్రీకృష్ణ పరమాత్మను సరితూచగల సామర్థ్యం ఒక రుక్మిణీదేవికి తప్ప మరెవరికీ లేదు. నీవు ఆమె వద్దకు వెళ్ళి అర్థింపు అని అనగా ఆమె అలాగే చేయగా రుక్మిణీదేవి వచ్చి ఒక తులసి దళమును త్రాసులో వేయగా అది స్వామికి సమానంగా తూగెను. అంతటితో సత్యభామ గర్వము పటాపంచలయ్యెను. ఇది కల్పన, కానీ ఇది సమంజసంగా ఉంది. ఈ కల్పన ఇదే కల్పనతో కూడిన కథను సినిమాల్లో నిర్మింపబడి ఆ సినిమాల్లో ఉన్న కథనే అసలైన కథగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇందులో నందితిమ్మన చిత్రకవిత్వము రాశాడు. అంతేకాకుండా నా మా అనే 2 అక్షరాలతో పద్యమంతయు రచించాడు. అది ఈ విధంగా ఉంది. మనమున నను మానము నూనను నీ నామమను మను మననమును నేమమ్మున మాన నన్ను మన్నన మనుమను నానామునీన
మానా నూనా ఋషులను మించిన మహిమగల కృష్ణ నానా మునీన మానా నూనా మనమున ననుమానము నూనను ఇక నా మనసులో సందేహము పొందను నీ నామమును మననమును నీ నామమనే మంత్ర పఠనమును నియమమున మాన నియమముతో విడువను నన్ను మన్నన మనుమను నన్ను గౌరవంగా జీవింపుమని ఆశీర్వదింపు నానా మునీన మానా నూనా సమస్త ఋషులను మించిన మహిమగల కృష్ణ. ఈ విధమైన పద్య కవిత్వం కూడా నందితిమ్మన పారిజాతాపహరణములో వ్రాశాడు. పింగళి సూరన రచించిన కళాపూర్ణోదయమున అభినవ కౌముది ఉపకథ. అభినవ కౌముది అప్సరస జాతికి చెందిన స్త్రీ. ఈమె ఒకసారి దైవ వశమున శల్యాసురుడు ఉన్న అరణ్యంలోనికి వచ్చింది. అతడామె సౌందర్యమునకు ముగ్ధుడై తనను గూర్చి తెలియజేసి తనను వరింపుమని కోరాడు ఆమెను. అందులకామె సమాధానం ఇయ్యక వెళ్ళిపోతుంటే అతడు బెదిరించాడు. అప్పుడామె నిన్ను మడియించిన వానిని తక్క నేను అన్యుని వరింపను, ఇది నా ప్రతిజ్ఞ అని అంది. అయినను ఆ రాక్షసుడు ఆమెను ఏమీయూ అనక అప్పటికి విడిచిపెట్టి మృగేంద్ర వాహన దేవి ఆలయానికి వెళ్ళాడు. శల్యాసురుడు ఆ ఆలయంలో దేవి అనుగ్రహం వలన తనను ఎవరైతే చంపగలుగుతారో వారిని చంపగల వరమును పొంది ఆ దేవాలయాన్నే ధ్వంసం చేయటానికి పూనుకున్నాడు. ఇక అభినవ కౌముది శల్యాసురుణ్ణి సంహరింపగల వాడి కోసం భూమండలమంతా వెతుకుతూ మృగేంద్ర వాహనాదేవి గొప్పతనాన్ని విని అక్కడికి వచ్చింది. అక్కడ ఏదైనా తనకు ఒక మార్గం దొరుకుతుందో ఏమో అని. అక్కడ శల్యాసురుడు ఆమెను చూచి, ఓ చకోరాక్షి, నన్ను చంపగల వారిని పరిణయమాడేదనంటివే, నేనిప్పుడు నా పైకి వచ్చిన వారిని చంపగల వరమును దేవి వలన పొందియున్నాను, ఇంకా నాకు ఈ లోకంలో ఎదురు లేదు అని గర్వంతో పలికాడు. అప్పుడు కౌముది చాలా దుఃఖించి ఇక దేవియే మార్గాన్ని ఉపదేశించాలని దేవిని ప్రార్థించింది. అప్పుడు దేవి సంతోషించి, ఓ అబలా, ఈ ధనుజుండు తన్ను వధింప కడంగిన వానిని చంపుట తప్పదు, అయినను వాని చేతిలో వీడు చావడు అను నియమం లేదు కదా, కావున గొప్ప విక్రముడు అగువాడు వీనిని చంపి తాను చచ్చును. తత్ అనంతరము నీ ప్రతిజ్ఞానుసారము మరుజన్మలో నీవు అతన్ని వివాహమాడవచ్చును అని తెలిపి దేవి ఆలోచించి, బలశాలి గుణనిధి అయిన మణికందరుడు అనేవాడొకడు నా ఆలయంలో ఒక ఖడ్గమును దాచి వెళ్ళాడు. అది గొప్ప ప్రభావం గలది. ఇప్పుడు ఆ మణికందరుడు ఒక శాపం కారణంగా శ్రీశైలంలో ఆత్మహత్యకు పూనుకుంటున్నాడు. నీవు ఈ రాక్షసుని ఎట్లో మాయ చేసి నీ వెంట శ్రీశైలంకు తీసుకువెళ్ళి ఆత్మహత్య చేసుకోవటం పాపమని చెప్పి మణికందరుణ్ణి నివారించి అతని చేత ఈ శల్యాసురుణ్ణి సంవరింపుము. ఆ మణికందరుడు 2వ జన్మలో కళాపూర్ణుడుగా పుడతాడు. అప్పుడు నువ్వు అతన్ని పుట్టడం అతను సజ్జోజాత యవ్వనుడై పుడతాడు. అప్పుడు అతన్ని నువ్వు వరించి ప్రతిజ్ఞ చెల్లించుకో పో అని ఖడ్గం ఇస్తుంది. ఖడ్గము తీసుకొని ఆమె అభినవ కౌముది బయటికి వస్తుంటే శల్యాసురుడు, ఈమె నన్ను చంపుటకు వచ్చుచున్నట్లున్నది, అయ్యో అనవసరంగా ఈమె నా చేతిలో చనిపోతుందేమో అని ఆలోచించి ఆమెతో, నీ దేవునిపై ఒట్టు పెట్టుచున్నాను కనుక నీవు నాపైకి రావలదు అనెను. సరే అని ఆమె అట్లే కానిమ్ము అంటూ శ్రీశైలంకు వెళ్ళుచుండగా అతడు ఆమెను కామాతురుడై అనుసరించాడు. ఇక్కడ పింగళిసూరన ఒక పద్యం చెప్పాడు. ఆతండును మదిన్ తత్ ప్రయాణపు తెరంగు ఆత్మానురాగ క్రియారీతిన్ మానసమున్ హరింపన్ చనియను శ్రీశైల పర్యంతము భూత అనంగ విజృంభణము వలనన్ దూరత్వమున్ కానక ఆ నాతిని చూచుచు మన్మద ఆతురుడు కానన్ నేర్చునే ఏమియున్. దీని భావం, అతడు ఆమెపై వ్యామోహముతో తనలో విజృంభిస్తున్న కామోద్రేకము వలన దూరమని కూడా గమనింపక ఆమెను అనుసరిస్తూ శ్రీశైలం వరకు వచ్చాడు. కామంతో ఉన్నవాడు అలాగే చేస్తాడు. ఈ విధంగా ఆ రాక్షసుడు ఆమెను అనుసరిస్తూ రాగా అభినవ కౌముది అలా తీసుకొని వచ్చి దేవి ఆజ్ఞానుసారం
మణికందరునికి ఖడ్గమునిచ్చి మణికందరుని చేత ఆ రాక్షసుణ్ణి చంపించింది. అనంతరము మణికందరుడు మరల కళాపూర్ణుడై జనించి సద్యోజాత యవ్వనుడై పుట్టిన తర్వాత అభినవ కౌముది అతన్ని వరించింది. ఆయుత నియుత ఉపాఖ్యానము. ఈ ఉపాఖ్యానము అనగా ప్రధాన కథలోని ఈ చిన్న కథను నారదునికి పరమశివుడు చెప్పినట్లుగా తెనాలి రామకృష్ణ కవి దీనిని రచించెను. ఆయుత నియుతులు ప్రయుతుడు అనే మహర్షి కుమారులు. వారిద్దరూ అగస్త్య మహర్షి యొక్క ప్రియ శిష్యులు. వారికి గురుభక్తి ఎక్కువ. అందువలన విద్యాభ్యాసం పూర్తి చేసిన వారిద్దరికీ గురువే వివాహం చేయదలిచి బ్రహ్మలోకమునకు వెళ్ళి బ్రహ్మపుత్రికలైన గాయత్రి సావిత్రిలను తీసుకొని వచ్చాను. కానీ ఆయుతుడు అగస్త్యుడు ఎంత చెప్పినను వివాహమునకు ఇష్టపడనందున అగస్త్యుడు నియుతునకే ఆ ఇద్దరినిచ్చి వివాహం చేసి ఆయుతుణ్ణి తన ఆశ్రమం నుండి వెడలగొట్టెను. ఆ తర్వాత ఆయుతుడు అడవులకు వెళ్ళి ఘోరమైన తపస్సు చేయసాగాను. అది భగ్నం చేయాలని ఇంద్రుడు వానప్రస్థుని వేషంతో వచ్చి ఆయుతునకు గృహస్థ ఆశ్రమ ధర్మాలను తెలిపి వాటిని స్వీకరించాలి అని హితోపదేశం చేశాను. అప్పటికి ఆయుతుడు వినిపించుకోలేదు. అప్పుడు ఇంద్రుడు కోపించి ఆయుతుణ్ణి నిందించి కార్య సాధనకై వృద్ధ రూపమున ఉన్న కామధేనువును అక్కడ విడిచిపెట్టిపోయాను. ఆ గోవు మిక్కిలి నీరసించి చావునకు సిద్ధముగా ఉన్నట్లు నటింపగా పాపం ఆయుతుడు దానిని సంరక్షించుకొనుటకు పూనుకొనెను. ఆ గోవు వలన తన తపస్సుకు ఆటంకం కలుగుటచే ఒకనాడు దాని మెడలో ఒక తుండు కట్టి దానిని బలవంతంగా అక్కడి నుండి తరుమసాగాను. అది పరిగెత్తుకుంటూ పోయి తీవ్ర తపస్సు చేయుచున్న వాదూల మహర్షిని త్రొక్కింది. అప్పుడు ఆ మహర్షి తనకు తపోభంగము అయినందున కోపించి వెనుకకు చూడగా ఆవును తరుముకొని వస్తున్న ఆయుతుణ్ణి చూసి నువ్వు కపవు కా అని శపించెను. అప్పుడు ఆయుతుడు అతని పాదములపై పడి తన సంగతి తెలిపాడు. ముని తన తొందరపాటునకు విచారించి నీవు నరసింహదేవుణ్ణి సేవించు, నీవు ఆడకప్ప వలన సంతానమును పొంది పితృ రుణము నుండి విముక్తుడవై ముక్తిని పొందుతావు అని చెప్పాడు. కామధేనువు ఇంద్రుడు తనకు అప్పగించిన కార్యము నెరవేర్చుటచే స్వర్గమునకు వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఆయుతుడు పౌండరీక క్షేత్రమునకు వెళ్ళి శ్రీ నరసింహదేవుణ్ణి దర్శించి సేవించి మహర్షి శాప వశమున విచిత్ర వర్ణము గల మగకప్పగా మారెను. కానీ అతనికి పూర్వజన్మ వాసన అలాగే ఉంది. కొన్ని ఏండ్లు గడిచిన తర్వాత కన్యాకుబ్జ రాజపుత్రిక తన చెలికత్తెలతో పాండురంగన్ని పూజింపవచ్చింది. అక్కడ ఈ విచిత్రమైన రంగులతో ఉన్న కప్పను చూసి దాన్ని పట్టుకొని చెలికత్తెలతో కలిసి పట్టుకొని కప్ప అంటే భయపడే ఒక బ్రాహ్మణుడిపై పడవేసింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు కోపించి వారినందరినీ మీరు ఆడకప్పలు కావాలి అని శపించాడు. వెంటనే వారు ఆ విధంగా మారి మగకప్పగా ఉన్న ఆయుతుణ్ణి మోహించి సంతానమును పొందారు. ఆ తర్వాత ఆయుతుడు శాప విముక్తుడై మోక్షమును పొందెను. ఈ విధంగా ఈ ఉపాఖ్యానంలో మానవుడు కేవలం ముక్కు మూసుకొని తపము ఆచరించుట వలన మోక్షం కలగదని, గృహస్థ ధర్మము కంటే మించిన ఉత్తమ ధర్మము లేదని, కావున లోకములో గృహస్థులై సత్ప్రవర్తనతో మెలగుచూ ధర్మకార్యములు ఆచరిస్తూ భక్తితో భగవంతుణ్ణి సేవించినచో ముక్తి లభించునని ఉపదేశింపబడినది. అన్ని ధర్మముల కంటేను గృహస్థ ఆశ్రమ ధర్మమే ఉత్తమమైనదను విషయమును ఈ కథ దృఢపరచుచున్నది. మరియు గురువును ధిక్కరించుట, పూజింపవలసిన వారిని తిరస్కరించుట, అల్పజ్ఞానం వలన అహంకారమును పొందుట, ఇవి మానవులకు వినాశము కలిగించునను హితోపదేశము కూడా ఈ కథ వలన తెలియచున్నది.